Good morning, students. While continuing the last topic, that is nothing but types of pyrheliometers. So, to find out the direct or beam radiation, we have to use pyrheliometers. So, pyrheliometers లో కూడా ఫస్ట్ టైప్ ఆంగ్స్ట్రామ్ కంపన్సేషన్ pyrheliometers గురించి డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు సెకండ్ వన్ అబౌట్ సిల్వర్ డిస్క్ pyrheliometers. And in this condition, we have number of parts are there. So, those are first one is black-ended silver disc. So D అనే ఏరియా ఉంది అండ్ దట్ ఈస్ హ్యావింగ్ సిల్వర్ డిస్క్ అండ్ త్రూ దట్ ఏరియా ద సోలార్ రేడియేషన్ విల్ బి అబ్జర్వ్డ్ అవుట్. సో ఆ ఏరియా నుంచి సోలార్ రేడియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెర్క్యూరీ ఇన్ గ్లాస్ థర్మోమీటర్ టీఎం. సో ఇక్కడ మనకి థర్మోమీటర్ విచ్ విల్ ఫైండ్ అవుట్ ది టెంపరేచర్ సో టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం యూ షేప్ ఆఫ్ థర్మోమీటర్ అనేది యూస్ చేస్తున్నాం. And suspended disc D from the block B. So block B ki extended area from the disc so disc అనేది extend అవుతుందంటే for insulating purpose we have some of the extension is there. Next one is thermometer strip బెంట్ ఇన్ యూ షేప్ సో థర్మోమీటర్ కాకుండా స్ట్రిప్ ఏదైతే అటాచ్ అవుతుందో ఈ సిల్వర్ డిస్క్కి దట్ ఈజ్ బెంటెడ్ విత్ యూ షేప్ ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ది డిస్క్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి యూ షేప్లోకి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కొల్లిమీటర్ ట్యూబ్ ఎట్ 5.7 degrees సో ఇక్కడ చూస్తే మనం యాంగులర్ కండిషన్ తీసుకున్నాం ఎందుకంటే డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అనేది ఎంత రేడియేషన్ తోటి పాస్ అవుతుందో అది ఎంత యాంగిల్తో పాస్ అవుతుందో దానికి నార్మల్ కండిషన్లో కానీ మనం ఈ డివైస్ని ప్లేస్ చేస్తే టోటల్ డైరెక్ట్ రేడియేషన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో కాబట్టి we have to place it at 5.7 degrees. Next one is 3 rotating shutters కింద మనం చూస్తే రొటేటింగ్ షట్టర్స్ ఆర్ దేర్. సో జనరల్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ సెషన్కి వచ్చేసరికి సోలార్ రేడియేషన్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందమ్మా. మార్నింగ్ టు ఈవినింగ్కి వచ్చేసరికి ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ షట్టర్స్ని కానీ మూవ్ చేస్తే సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ట్రాక్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ షట్టర్స్ అండ్ కమింగ్ టు వర్కింగ్కి వచ్చేసరికి ఇక్కడ అబౌట్ సిల్వర్ డిస్క్ పైర్హిలోమీటర్ యూజెస్ 0.0013 ఆఫ్ హెమిస్పెరికల్ సిల్వర్ డిస్క్ యాజ్ ద రేడియేషన్ రిసీవర్. సో ఇక్కడ మనకు బేసిక్గా సోలార్ రేడియేషన్ రిసీవ్ చేసుకోవడం కోసం ఒక బ్లాక్ ఎండెడ్ సిల్వర్ డిస్క్ అనేది ఉంటుందమ్మా దట్ విల్ అబ్సార్బ్ ది డైరెక్ట్ రేడియేషన్ అండ్ ద సైడ్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ ఈజ్ బ్లాక్ ఎండెడ్. సో దాని సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిల్వర్ డిస్క్కి ఆ సైడ్ సర్ఫేసెస్ని కూడా బ్లాక్ తోటి కోటింగ్ చేసుకున్నాం. అండ్ ద బల్బ్ ఆఫ్ ప్రెసిషన్ మెర్క్యూరీ థర్మోమీటర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద హోల్ సైడ్ ఆఫ్ ది డిస్క్. సో డిస్క్ సైడ్లో మనం ఈ థర్మోమీటర్ యూ షేప్లో బెండ్ చేసిన థర్మోమీటర్ బాటమ్ బల్బ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ ఈజ్ గుడ్ థర్మల్ కాంటాక్ట్ విత్ ద డిస్క్. సో కంప్లీట్గా డిస్క్లో ఎంత టెంపరేచర్ నోట్ అవుతుందో అవన్నీ కూడా విల్ షో ఇన్ ది థర్మోమీటర్ అండ్ ఇక్కడ సిల్వర్ డిస్క్ ఈజ్ సస్పెండెడ్ ఆన్ వైర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ కొల్లిమేటెడ్ ట్యూబ్. సో బాటంలో ఈ సిల్వర్ డిస్క్కి కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ దస్ ఎనీ పాయింట్ ఆన్ ద డిటెక్టర్ సీజ్ అండ్ అపాచర్ యాంగిల్ 5.7 degrees సో ఇక్కడ అపాచర్ యాంగిల్ 5.7 degrees ఉంటుంది ఎందుకంటే ఫర్ టోటల్లీ ట్రాక్ ది డైరెక్ట్ రేడియేషన్ అండ్ టైర్ డిస్క్ ఈజ్ మౌంటెడ్ అని కాపర్ సిలిండర్. సో మనం ఇక్కడ బాటంలో ఒక ఏరియా చూస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ కాపర్ సిలిండర్ సో ఆ సిలిండర్ మీద టైర్ డిస్క్ అనేది ఉంటుంది అండ్ విచ్ ఇన్ టర్మ్ ఇన్ ద సిలిండ్రికల్ వుడ్ బాక్స్ దట్ ఇన్సులేట్స్ ది కాపర్ అండ్ డిస్క్ ఫ్రమ్ ది సరౌండింగ్స్ మన బాటమ్ నుంచి కాపర్ నుంచి వచ్చే హీట్ని పాస్ చేయకుండా అండ్ సిల్వర్ డిస్క్ నుంచి వచ్చే హీట్ని బయటకి ఎగ్జిట్ చేయకుండా ఈ వుడెన్ బాక్స్ అనేది ఇన్సులేటర్గా యూజ్ అవుతుంది. అండ్ ఏ షట్టర్ ఆల్టర్నేటివ్లీ అడ్మిట్స్ రేడియేషన్ అండ్ షేడ్స్ ది డిటెక్టర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ బేస్డ్ ఆన్ ది టైం పీరియడ్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా ఆ షట్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి టు ట్రాక్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ ద కరస్పాండింగ్ చేంజెస్ ఇన్ డిస్క్ టెంపరేచర్ ఆర్ మెజర్డ్ అండ్ ప్రొవైడెడ్ క్యాలిక్యులేట్ ది అబ్జర్వ్
అబ్జర్బర్ రేడియేషన్. సో, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఈ థర్మోమీటర్‌లో కంప్లీట్‌గా మనం ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసామో దాన్ని కలెక్ట్ చేసుకోవడం కోసం వీ హావ్ టు యూజ్ దిస్ కంప్లీట్ డివైస్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్లీ పైర్‌హీలియోమీటర్ అమ్మ. సో, అదర్ టైప్ ఆఫ్ పైర్‌హీలియోమీటర్‌కొచ్చేసరికి ఇక్కడ ఫిగర్ చూస్తే పైన వ్యూ చూస్తే వీ హావ్ 2 స్ట్రిప్స్ ఆర్ దేర్ విత్ సేమ్ ఏరియా అమ్మ. 2 కూడా సేమ్ ఏరియా ఉంటాయి. బట్ బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కండిషన్స్ లైక్ బ్లాక్ స్ట్రిప్ అండ్ వైట్ స్ట్రిప్ అమ్మ. బ్లాక్ స్ట్రిప్ మీద సోలార్ రేడియేషన్ రెండిటి మీద పాస్ అవుతుంది. బట్ బ్లాక్ స్ట్రిప్ మీద సోలార్ రేడియేషన్ పాస్ అయినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ వైట్ స్ట్రిప్ విల్ నాట్ అబ్జర్వ్ ది సోలార్ రేడియేషన్. కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ ది డైరెక్ట్ బీమ్ రేడియేషన్ అమ్మ. కింద కానీ మనం చూసామంటే దట్ ఈస్ ద రియల్ వ్యూ ఆఫ్ ది ఎప్లీ పైర్‌హీలియోమీటర్స్. అండ్ ఇక్కడ వర్కింగ్కి వచ్చేసరికి ద ఎప్లీ పైర్‌హీలియోమీటర్ మెజర్స్ ది లెంత్ ఆఫ్ టైమ్ దట్ ద సర్ఫేస్ రిసీవ్స్ సన్లైట్ అండ్ ద సన్ షైన్స్ ఇంటెన్సిటీ యాజ్ వెల్. ఇక్కడ మనం ఈ ఎప్లీ పైర్‌హీలియోమీటర్స్కి వచ్చేసరికి 2 ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఏంటంటే సన్ ఇంటెన్సిటీ ఎంత టైం వరకు ఉంటుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ అట్ ద సేమ్ టైం సన్ షైన్స్ ఇంటెన్సిటీ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ రీచ్ అవుతుంది అండ్ ఎంత టైం వరకు ఆ సోలార్ రేడియేషన్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఇవి రెండింటిని కూడా మనం బై యూజింగ్ ఆఫ్ దిస్ మెథడ్ వీ కెన్ ఫైండ్ అవుట్. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాన్సంట్రిక్ సిల్వర్ రింగ్స్ అమ్మ. బోత్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఏరియా అండ్ వన్ ఈజ్ బ్లాక్ ఎండెడ్ అండ్ అదర్ ఈజ్ వైట్ ఎండెడ్ అమ్మ. సో ఒకటి బ్లాక్ కోటింగ్ ఉంది అండ్ అదర్ వన్ ఈజ్ హ్యావింగ్ వైట్ కలర్ అండ్ కనెక్టెడ్ టు ఏ థర్మల్ పైల్. సో ఇక్కడ థర్మో పైల్ అనేది ఉంటుంది అండ్ ద సన్ రేస్ warm the black-ended ring more than they do the white-ended one. సో జనరల్గా వైట్-ఎండెడ్ ఏరియా అనేది విల్ నాట్ అబ్జర్వ్ మోర్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ బట్ బ్లాక్-ఎండెడ్ స్ట్రిప్ అనేది కంప్లీట్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ దిస్ టెంపరేచర్ డిఫరెన్స్ ప్రొడ్యూసెస్ అండ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అమ్మ. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వైట్-ఎండెడ్ స్ట్రిప్ అండ్ బ్లాక్-ఎండెడ్ స్ట్రిప్లో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ దట్ ఈజ్ నియర్లీ ప్రపోర్షనల్ టు సన్లైట్స్ ఇంటెన్సిటీ. అది సన్లైట్ ఇంటెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఆటోమేటికల్లీ మెజర్డ్ అండ్ రికార్డెడ్ అండ్ ఈల్స్ ఏ కంటిన్యూస్ రికార్డ్ ఆఫ్ ది డ్యూరేషన్. సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా మనకి డిజిటల్గా చూపిస్తుంది, మెజర్ చేస్తుంది అండ్ ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎంత టైం ఉంటుందో రికార్డ్ చేసుకుంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ డ్యూరేషన్ ఎంత ఉందో ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ సన్లైట్ ఎంత టైం వరకు ఉంటుందో మెజర్ చేసుకుంటుందమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎప్లీ పైర్‌హీలియోమీటర్. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వన్ ఈజ్ సన్ షైన్ రికార్డర్ అమ్మ. సో ప్రీవియస్ మనం పైరానోమీటర్స్ అండ్ పైర్‌హీలియోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ గ్లోబల్ రేడియేషన్ ఎట్ ద సేమ్ టైమ్ బీమ్ రేడియేషన్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ సన్ షైన్ రికార్డెడ్. సో జనరల్లీ దిస్ విల్ యూజ్డ్ ఫర్ డ్యూరేషన్ ఇన్ హవర్స్ ఆఫ్ బ్రైట్ షైన్ అమ్మ. సో మనకి స్ట్రాంగ్ రేడియేషన్ అనేది ఎంత టైం అవైలబుల్గా ఉంటుందనేది వీ కెన్ ఫైండ్ అవుట్ డ్యూరింగ్ ది డే అమ్మ. సో ఆ పర్టికులర్ డేలో ఎంత టైం వరకు స్ట్రాంగ్ సన్షైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ సన్షైన్ రికార్డర్ అండ్ దిస్ ఈజ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ది సన్షైన్ రికార్డర్ figure అమ్మ. And we can see the complete figure and construction. So it consists of a glass sphere installed in a section of స్పెరికల్ మెటల్ బౌల్ అమ్మ. సో ఇక్కడ మనం చూస్తే ఒక మెటల్ బౌల్ ఉంటుంది అండ్ ఆ మెటల్ బౌల్ మీద వి హ్యావ్ గ్లాస్ స్పియర్ అమ్మ. సో గ్లాస్ స్పియర్ అనేది ఉంటుంది అండ్ తర్వాత వి హ్యావ్ కార్డ్ స్ట్రిప్ ఈజ్ దేర్. సో దాని మీద ఒక కార్డ్ స్ట్రిప్ అనేది ఉంటుంది. సో ఆ కార్డ్ స్ట్రిప్ ఏం చేస్తుందంటే హ్యావింగ్ గ్రూవ్స్ ఫర్ హోల్డింగ్ ఏ రికార్డర్ కార్డ్ స్ట్రిప్ అండ్ ద గ్లాస్ స్పియర్. సో ఇక్కడ మనకి గ్రూవ్స్ ఉంటాయమ్మా ఆ బౌల్ మీద. అవి స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా చేంజ్ చేసుకోవడం కోసం, కొత్తవి రీప్లేస్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మన ఫిగర్ కానీ చూస్తే వీ హ్యావ్ ప్లాట్ఫామ్ ఈజ్ దేర్ అండ్ ఆన్ దట్ ఏరియా వీ హ్యావ్ గ్లోబ్ టైప్లో ఒక గ్లాస్ స్పియర్ ఉంటుంది అండ్ దాని కింద కార్డ్ స్ట్రిప్ ఉంటుంది అండ్ దాని కింద స్పెరికల్ మెటల్ బౌల్ సెక్షన్ ఉంటుందమ్మా. సో కాబట్టి ఈ కార్డ్ స్ట్రిప్ అనేది చేంజ్ చేసుకోవడం కోసం మనకి ఈ గ్లాస్ స్పియర్ మీద కొన్ని గ్రూవ్స్ అనేవి ఉంటాయి కంటిన్యూస్లీ చేంజింగ్ ఫర్ దట్ కండిషన్.
అండ్ కమింగ్ టు వర్కింగ్కి వచ్చేసరికి గ్లాస్ పియర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అమ్మ. సో ఈ గ్లాస్ పియర్ అనేది కాన్వెక్స్ లెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఫోకస్ ఇస్ ది సన్ రేస్ టు ద పాయింట్ ఆన్ ది కార్డ్ స్ట్రిప్. సో ఈ గ్లాస్ పియర్ ఏదైతే ఉంటుందో అది ఫోకస్ చేసి కార్డ్ స్ట్రిప్ మీద సోలార్ కంప్లీట్ ఇంటెన్సిటీ ఎట్ వన్ ఏరియా దగ్గర పాస్ అయ్యేటట్టు కాన్సన్ట్రేట్ చేస్తుందమ్మా. అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ బ్రైట్ సన్షైన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఇంటెన్స్ ఎనఫ్ టు బర్న్ ఏ స్పాట్ ఆన్ ద కార్డ్ స్ట్రిప్. సో ఈ కార్డ్ స్ట్రిప్ అనేది ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా అయితే అలాంటి సిచ్యువేషన్లో ఇట్ విల్ బి బర్న్ అవుట్ ఎట్ వన్ పాయింట్. సో ఏ ఏరియా దగ్గర ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఆ ఏరియా దగ్గర అది లైట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఇఫ్ ఇన్ కేస్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటే దట్ విల్ కంటిన్యూ ది టోటల్ కార్డ్ స్ట్రిప్ హ్యాస్ టు బి బర్న్. సో టోటల్ కార్డ్ స్ట్రిప్ అనేది బర్న్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ద ఇమేజ్ మూవ్స్ అలాంగ్ ది స్ట్రిప్ డ్యూ టు ద సన్ మూమెంట్ అమ్మా. సో ఆ మూమెంట్ ఆఫ్ ది కార్డ్ స్ట్రిప్ బర్నింగ్ అనేది సన్ మూమెంట్ని బేస్ చేసుకుని, అంటే మార్నింగ్ ఒకవేళ 9 నుంచి స్టార్ట్ అయితే సో 9 నుంచి బర్నింగ్ స్టార్ట్ అవుతూ ఇట్ విల్ మూవ్ అలాంగ్ ది సన్ మూమెంట్. సో సన్ మూమెంట్ని బేస్ చేసుకొని మూవ్ అవుతూనే ఉంటుంది. అండ్ విల్ ఎండ్ ఎట్ వెన్ ద సన్ షైన్ ఈజ్ రెడ్యూస్డ్ అవుట్. బ్రైట్నెస్ ఆఫ్ ది సన్షైన్ రెడ్యూస్ అయిన తర్వాత దట్ విల్ బి స్టాప్డ్ అవుట్ ది బర్నింగ్ అమ్మ. సో బర్నింగ్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ దస్ ఏ burnt space whose length is proportional to the duration of shine is obtained on the strip అమ్మ. సో ఆ బర్నింగ్ అనేది సన్షైన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో సన్షైన్ అనేది ఎక్కువగా ఉంటే బర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సన్షైన్ తక్కువగా ఉంటే బర్నింగ్ ఆఫ్ ది కార్డ్ స్ట్రిప్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ డేకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకొక కార్డ్ స్ట్రిప్ని ప్లేస్ చేసుకొని మళ్ళీ న్యూ డేటాని మనం డెవలప్ చేసుకోవచ్చు అమ్మ. సో దిస్ ఈజ్ ది వర్కింగ్. సో ఇక్కడ చూస్తే రికార్డింగ్ కార్డ్స్ అమ్మ. సో సన్షైన్ రికార్డింగ్ కార్డ్స్ ఇక్కడ ఫస్ట్లో చూస్తే దట్ ఈస్ ద న్యూ కార్డ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హ్యావింగ్ స్మాల్ బర్న్ట్ హోల్స్ ఎట్ సెంటర్ నియరర్ టు ద సెంటర్, అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ అమ్మ. అండ్ అదర్ స్ట్రిప్ చూస్తే ఎట్ మార్నింగ్ సెక్షన్ నుంచి లైట్గా కంటిన్యూ అవుతూ హోల్ అప్పుడప్పుడు ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ లాస్ట్ ఏరియాకి వచ్చేసరికి వెరీ సన్నీ డే, అంటే బాగా ఎండాకాలం మోర్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అనేది కార్డ్ స్ట్రిప్ మీద పాస్ అవుతున్నప్పుడు we can see that continuation of the burnt area అమ్మ. సో burnt area అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఆన్ దట్ ఏరియా వీ హ్యావ్ స్కేల్ ఈజ్ దేర్ అమ్మ. సో ఆ స్కేల్ని బేస్ చేసుకొని వీ కెన్ ఫైండ్ అవుట్ ఆన్ విచ్ టైమ్ ద సోలార్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్ ఎట్ ద సేమ్ టైమ్ హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈ సోలార్ ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అమ్మ. సో దీస్ ఆర్ ది సన్షైన్ రికార్డ్ కార్డ్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సోలార్ రేడియేషన్ డేటా. సో సోలార్ రేడియేషన్ డేటా అనేది సమ్ ఆఫ్ ది కండిషన్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. దోస్ ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ఇన్స్టంటేనియస్ మెజర్మెంట్ ఆర్ వాల్యూ ఇంటిగ్రేటెడ్ ఓవర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు అండ్ టైం పీరియడ్ ఫర్ ది ఆఫ్ ది మెజర్మెంట్. సో మనకు కావాల్సిన డేటా కావాలంటే టైం పీరియడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ మనకు కావాల్సిన డేటా అనేది బీమ్ రేడియేషన్ కావాలా డిఫ్యూజ్డ్ రేడియేషన్ కావాలా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ డేటా అనేది అవైలబుల్గా లేకపోతే మ్యాప్స్ ఉంటాయమ్మా. సో మ్యాప్స్లో జనరల్గా ఓవర్ వ్యూ ఆఫ్ ది డేటా ఉంటుంది. దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది సోర్స్ ఆఫ్ యావరేజ్ రేడియేషన్. యావరేజ్ రేడియేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఆ మ్యాప్స్ అనేవి యూజ్ అవుతుంది. సో జనరల్గా సోలార్ రేడియేషన్ అనేది సమ్ ఆఫ్ ది బేసిక్ కండిషన్ని బేస్ చేసుకొని వీ కెన్ కలెక్ట్ ది సోలార్ రేడియేషన్. ఫస్ట్ వన్ ఈజ్ సోలార్ పవర్ క్యాలిక్యులేషన్ విత్ రిఫరెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ ది సన్. సో సన్ మూమెంట్ని బేస్ చేసుకొని సోలార్ పవర్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అవర్లీ మెజర్మెంట్ అమ్మ. అంటే ఎవ్రీ అవర్కి ద సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది వేరీ అవుతుంది కాబట్టి అండ్ ఎట్ ది లొకేషన్ అండ్ క్యాలిక్యులేషన్ అమ్మ. సో లొకేషన్ అండ్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని వీ కెన్ కలెక్ట్ ది డేటా. దాంట్లో డైలీ యావరేజ్ ఎట్ ది లొకేషన్ ఫర్ ఏ మంత్, ఒక కంప్లీట్ మంత్కి తీసుకుంటే ఆ మంత్లో డైలీ సోలార్ రేడియేషన్ ఎంత పాస్ అవుతుందనేది మెజర్ చేసుకోవచ్చు. లేదంటే మంత్లీ యావరేజ్ అమ్మ ఎట్ ది లొకేషన్ ఫర్ వేరియస్ మంత్స్, అంటే కొన్ని మంత్స్కి కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 2 ఇయర్స్కి కానీ అలా కంప్లీట్గా కన్సిడర్ చేసుకుంటే ఎవ్రీ మంత్ సోలార్ రేడియేషన్ ఎంత కలెక్ట్ అవుతుందో ఒక 2 ఇయర్స్ పాటు మనం కలెక్ట్ చేసుకోవచ్చు డేటా. సో దీస్ ఆర్ ది బేసిక్ కండిషన్స్ అమ్మ. సో సోలార్ రేడియేషన్ డేటాకి వచ్చేసరికి త్రూ ది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అమ్మ. సో జనరల్గా సోలార్ రేడియేషన్ అనేది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ద్వారా సో మచ్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్లో ఈ వర్క్ జరుగుతుంది. అండ్
Generally, this data is supplied via pyrheliometric and పైరానోమెట్రిక్ మెజర్మెంట్స్ అమ్మ. సో ఇవి 2 మెజర్మెంట్స్ని యూజ్ చేసి మనం ఈ సోలార్ రేడియేషన్ డేటాని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వాటిల్లో ఇర్రేడియన్స్ అమ్మ, ఇన్స్టంటేనియస్ మెజర్మెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ మెజర్మెంట్ సెటప్ అమ్మ. సో మనం సెటప్ని ఎలా మెజర్ చేస్తున్నాం, ఆన్ ఫ్లాట్ సర్ఫేస్ ఆర్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తున్నామా, లేదంటే ఇంక్లైన్డ్గా సోలార్ రేడియేషన్కి పర్పెండికులర్గా ప్లేస్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ గెట్ దట్ సోలార్ రేడియేషన్ అమ్మ. అండ్ డేటా కెన్ క్యారెక్టరైజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్ అమ్మ. ఐదర్ ఇట్ మే బి బీమ్ రేడియేషన్ తీసుకుంటున్నామా, ఆర్ ఓన్లీ డిఫ్యూజ్డ్ రేడియేషన్ తీసుకుంటున్నామా, ఆర్ గ్లోబల్ రేడియేషన్ తీసుకుంటున్నామా. ఈ 3 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని కూడా దట్ డేటా విల్ బి వేరీడ్ అవుట్ అమ్మ. సో దిస్ ఈజ్ ది కండిషన్. సో సోలార్ రేడియేషన్ అనేది ఫ్రమ్ ది సన్ నుంచి కలెక్ట్ చేసుకుంటే టు ద ప్యానల్, సో సోలార్ రేడియేషన్ ప్యానల్ మీద కలెక్ట్ చేసుకుంటే దాన్ని ఎలక్ట్రిక్ కరెక్ట్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని ఛార్జ్ కంట్రోలర్గా కన్సిడర్ చేసుకొని దాని నుంచి బ్యాటరీ సిస్టమ్కి పాస్ అవుతుందమ్మా. బ్యాటరీ సిస్టంలో వీ కెన్ గెట్ డీసీ పవర్, డైరెక్ట్ కరెంట్ పవర్ అనేది వస్తుంది. అండ్ దాన్ని ఐదర్ ఆల్టర్నేటివ్, సో ఇది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్యాటరీ సిస్టంలోనే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కన్వర్ట్ చేసుకుంటే ఇన్వర్టర్ సిస్టమ్కి వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏసీ పవర్, ఆల్టర్నేటివ్ కరెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సోలార్ ప్యానల్ టు హీట్ వాటర్. సో ఇన్ కేస్ సోలార్ ప్యానల్స్ అనేవి వాటర్ని హీట్ చేయాలనుకుంటే హియర్ వీ హ్యావ్ ద సెటప్ ఈజ్ దేర్. ఒక బాక్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఆ స్ట్రక్చర్లో వాటర్ పైప్స్ ఉంటాయమ్మా. సో వాటర్ అవుట్లెట్ అండ్ ఇన్లెట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ వాటర్ ఇన్లెట్ పాస్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ట్యాప్ అనేది టాప్ అనేది ఉంటుంది. అక్కడికి డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ అనేది ఆ పైప్ మీదకి పాస్ అయ్యి పైప్లో ఉన్న వాటర్ అనేది హీట్ అవుతుంది. అండ్ ఆ హీటెడ్ వాటర్ అనేది అవుట్లెట్ నుంచి వామ్ వాటర్ అవుట్లెట్ అనేది ఉంటుందమ్మా. అలా వాటర్ని హీట్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ కండిషన్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు అండ్ ఇన్వర్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ ది సోలార్ ఎనర్జీ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి బేసిక్ వ్యూ అనేది తెలుసుకున్నామమ్మా. నెక్స్ట్ క్లాస్ నుంచి సోలార్ ప్యానల్స్ అండ్ ప్లేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ 1 అమ్మా. సో యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. And if you have any doubt during this topic, you may